హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్ పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరేందుకు ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అవివాహిత పురుష అభ్యర్థులకు సువర్ణ అవకాశం కల్పించి ఎయిర్మెన్ హోదాలో గ్రూప్ ఎక్స్ మరియు గ్రూప్ వై ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆన్లైన్ దరఖాస్తులు కల్పిస్తుంది. మరియు అర్హతలు చూసినట్లయితే గ్రూప్ ఎక్స్ పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులో కలిపి కనీసం 50% మార్కులతో ఇంటర్ చదివి ఉన్న విద్యార్థులు అర్హులు. మరియు ఇంగ్లీష్లో కనీసం 50% మార్కులు ఉండాలి లేదా 50% మార్కులతో 3 ఏళ్ల ఏదైనా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 50% మార్కులు పొంది డిప్లొమాలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోతే ఇంటర్ లేదా 10వ తరగతి ఇంగ్లీష్లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. మరియు అలాగే గ్రూప్ వై పోస్టులకు చూసినట్లయితే గ్రూప్ వై పోస్టులకు కనీసం 50% మార్కులతో ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు. ఇంటర్లో సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు సాధించి ఉండాలి. మరియు గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్కి వచ్చేసి ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 50% మార్కులతో ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు. ఇంగ్లీష్లో 50% మార్కులు సాధించి ఉండాల్సి ఉంటుంది. మరియు గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై 2 ఉద్యోగాలకు అర్హులైన విద్యార్థులు తమకు నచ్చిన గ్రూప్లకు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా 2 గ్రూపులకు దరఖాస్తు చేసుకొని ఒకే పరీక్ష రాసే అవకాశం ఉంది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మరియు వీటికి వయసు పరిమితి చూసినట్లయితే 1999 జనవరి 19 మరియు 2003 జనవరి 1 మధ్య జన్మించిన వారు వీటికి ఎలిజిబుల్ అవుతారు. కనీసం ఎత్తు 152 సెంటీమీటర్స్ మరియు ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి. నిర్దేశిత వైద్య ప్రమాణాలు ఉండాల్సి ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి 2 దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. గ్రూప్ ఎక్స్ పోస్టులకు గంట వ్యవధిలో ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ పేపర్లతో కూడిన టెస్ట్ ఉంటుంది. 10+2 తరహాలో సిబిఎస్ఈ సిలబస్ పేపర్ సిద్ధం చేశారు. మరియు గ్రూప్ వై ట్రేడ్ పోస్టులకు 45 నిమిషాల వ్యవధిలో ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సెక్షన్లతో కూడిన పేపర్ ఉంటుంది. 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు నిర్వహించే పరీక్షలో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా వ్యవధి 85 నిమిషాలు ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అక్కడి నుంచి అభ్యర్థులు సబ్జెక్టుల సంబంధించి పూర్తి సిలబస్, మోడల్ పేపర్ను చూసుకోవచ్చు. మరియు వెబ్సైట్లో మార్క్ టెస్టులు మరియు సిలబస్, మోడల్ పత్రాలు, ప్రశ్నపత్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. గమనిక ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు, తప్పు సమాధానానికి 1/4 అనగా 0.25 మార్కు కట్ చేయబడుతుంది. 2 దశలో చూసినట్లయితే తొలి దశ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్ను మార్చిలో జారీ చేస్తారు. పరీక్ష జరిగిన 25 రోజుల తర్వాత ఫలితాలను వెబ్సైట్లో ఉంచుతారు. ఇందులో ఎంపికైన వారికి మరో హాల్ టికెట్ ఇస్తారు. అందులో పేర్కొన్న సమాచారం మేరకు నిర్దేశిత ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ సర్టిఫికేట్లో తీసుకెళ్ళాలి. మరియు వీటి పరిశీలన అనంతరం 2వ దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మొదట 1.6 కిలోమీటర్ దూరాన్ని 6.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. అలాగే నిర్ణీత కాల వ్యవధిలో 10 పుషప్స్, 10 సిటప్స్ మరియు 20 స్క్వాట్స్ అని పూర్తి చేయాల్సి ఉంటుంది. మరియు అడాప్టబిలిటీ టెస్ట్ లాస్ట్కు పిఎఫ్టీలో అనగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి అర్హత సాధించిన వారికి అడాప్టబిలిటీ టెస్ట్ 1 నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష. ఎయిర్ ఫోర్స్లో చేరే అభ్యర్థులు పనిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి అభ్యర్థులు సన్నద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 నిర్వహిస్తారు. ఈ దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి అడాప్టబిలిటీ టెస్ట్ 2 నిర్వహిస్తారు. అభ్యర్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పని వాతావరణ అలవాటు పడగలరా, క్రమశిక్షణగా మిలిటరీ జీవన విధానాన్ని సర్దుకునే తత్వం ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ దశ దాటిన వారికి వైద్య పరీక్షల కోసం ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్లోని మెడికల్ అపాయింట్మెంట్ లెటర్ జారీ చేస్తారు. తుదిగా వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. వీటికి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఇవి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 21 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వీటికి
అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. మరియు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మార్చి 14th నుంచి 17th వరకు కండక్ట్ చేయబడతాయి. ఈ జాబ్కి సంబంధించి అఫీషియల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయబడుతుంది. అభ్యర్థులు అక్కడి నుంచి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ లింక్ నుంచి మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఒక్క సిలబస్ మరియు మోడల్ పేపర్స్ మరియు మీకు సంబంధించి ట్రేడ్ వివరాలు మరియు వైద్యార్హతలు మరియు విద్యార్హతలకు సంబంధించి పూర్తి వివరాలు ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడతాయి. ఫ్రెండ్స్, మీకు ఆ డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై అవుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.